సభకు నమస్కారం. ఈరోజు ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్న స్వామి ఆలయం వద్ద ఇంత భారీ సభను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినట్టు ఆళ్ళ నాని గారికి మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అలుపెరిగిన పోరాటంతో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎన్నో విధాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ అధికార పార్టీ వారు ఎన్నో కుతంత్రాలతో రోజు రోజు టైం పాస్ చేస్తున్నారు తప్ప ఏది చేయడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మనందరికీ తెలుసు, ఎన్నో అబద్ధాలతో ఓట్లు వేయించుకొని ఈరోజు ఏది చెయ్యలేదు, చెయ్యకుండా అబద్ధాలు వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే మేము గడప గడప తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ భృతి లేదు, రైతు రుణమాఫీ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో వాగ్దానాలు ఏది చేయలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి ఉంటే మాకు చక్కగా జరిగిన బాబు అని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఏదంటే ఈరోజు ఈ రాష్ట్రానికి దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు. రైతును విస్మరించి ఏ పార్టీ ముందుకు రాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే అలనాడు ఈ మనందరిని ఆదుకోవడం జరిగింది. ఎందుకంటే దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వారసుడుగా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఈ కార్యక్రమం చేశాడు. ఈరోజు మా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి రావడం జరిగింది. మొదటిగా దేవరపల్లి టొబాకో బోర్డుకి, రెండోసారి ద్వారకా తిరుమల సన్నిధికి వచ్చారు. ఈ రైతులకి మెయిన్ క్రాప్ పొగాకు, అదేవిధంగా మొక్కజొన్న, పామాయిలు, వరి పంటలు ఉన్నాయి. ఈ రైతులకు గిట్టుబాటు ధర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకంతా సస్యామలుగా ఉంటుంది. ప్రత్యేక హోదా మీదుగా అలుపెరిగిన పోరాటం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జై జగన్.